అందరికీ నమస్కారం. 'ఆయుష్మాన్ భవ' కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. 'ఆయుష్మాన్ భవ'లో ఈరోజు వచ్చేసి టాపిక్ ఐబీఎస్, హెపటైటిస్ బి. వాటి యొక్క సమస్యలేంటి? అసలవి ఎవరికి వస్తాయి? వాటికి హోమియోపతి ద్వారా పరిష్కార మార్గాలేంటి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీనాథ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ టాపిక్స్ వచ్చేసి మనది ఈరోజు ఐబీఎస్. అసలు ముందుగా ఇదంటే ఏంటి సార్? రైట్ అండి. జీర్ణాశయ సమస్యల్లో ఐబీఎస్‌కి ఒక ప్రత్యేకమైన స్థానంగా చెప్పుకోవచ్చు. దీన్ని మనం ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనే కంప్లెయింట్‌గా మనం చెప్తుంటాం. ఇక్కడ ఏమవుతుందంటే కడుపు నొప్పితో కూడి కడుపులో మంట, వికారము, వాంతి వచ్చినటువంటి లక్షణము, ఒక్కోసారి వాంతి అయిపోవడము, అలాగే తలనొప్పి ఈ లక్షణాలతో ఒక కంప్లెయింట్ బిగిన్ అవుతుంది. సో, అది వయస్సుతో నిమిత్తం లేకుండా 20 ఏళ్ల పిల్లల నుంచి మొదలుకొని 40 ఏళ్ల వ్యక్తుల వరకు ఎవరికైనా రావచ్చు. ఈ రకంగా కడుపు నొప్పి, వికారంతో మొదలైనటువంటి సమస్య రకరకాల కాంప్లికేషన్స్‌కి దారితీస్తూ ఉంటుంది. ఒక చిన్న మాటలో చెప్పుకోవాలంటే ఇరిటేషన్ కలగడం అనమాట పేగుల్లో. అది ఎలా? ఇప్పుడు మనం ఒక కప్పు కాఫీ తాగినా, ఒక చిన్న గ్లాసుడు టీ తాగినా, సడెన్‌గా ఏదైనా పండు తిన్నా కూడా ఉన్నట్టుండి కడుపంతా నొప్పిగా అనిపించడం. మోషన్‌కి వచ్చినట్టుగా సెన్సేషన్ అనిపించడము. ఒక్కోసారి రోజులో 4-5 సార్లు పాటు మోషన్‌కి వెళ్ళాల్సినటువంటి ఇబ్బంది కలగడము. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఎక్కువ సార్లు మోషన్ వెళ్ళడం అనేది సహజంగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు ఎగ్జామ్‌కి ముందు ఏదైనా ఎగ్జామ్ రాయబోతున్నాం. ఎగ్జామ్‌కి ముందు టెన్షన్ ఉంది. అలాగే కొన్ని సందర్భాల్లో స్టేజ్ ఫియర్ ఉన్నప్పుడు అంటే పబ్లిక్‌లో మాట్లాడాలి. మైక్ పట్టుకొని మాట్లాడాలి. జనాలందరూ ఉన్నారు. ఇలాంటి టైంలో మోషన్ వచ్చినట్టుగా సెన్సేషన్, కడుపంతా గడిబిడిగా ఉండడం అనేది సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు. కానీ ఇలా ఎలాంటి పబ్లిక్ స్పీచ్ కానీ, ఫోబియా కానీ లేని టైంలో కూడా కడుపంతా ఇబ్బందికరంగా ఉంటే దాన్ని ఐబీఎస్ అనేటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు. సో, సగటున ఈ వ్యక్తి రోజుకొక 5-6 సార్ల వరకు కూడా మోషన్ పాస్ చేసేందుకు ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడు. అంటే ఎప్పుడు కూడా ఇన్‌కంప్లీట్‌గా అనిపిస్తుంది. స్టూల్స్ అనేది ఎప్పుడు కూడా ఇన్‌కంప్లీట్‌గా అనిపిస్తుంది. సంతృప్తిగా అనిపించకపోవడం అనేది దీనిలోని ప్రత్యేకమైనటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ లక్షణం ఉంది అని తెలుసుకోవడానికి ముందుగా మనం ఎండోస్కోపీ, కొలనోస్కోపీ లాంటి పరీక్షలు చేయిస్తారు డాక్టర్ గారు. ఈ ఈ రిపోర్ట్‌లు చాలా మందిలో కూడా నెగెటివ్‌గా అంటే నార్మల్‌గా వస్తాయి. రిపోర్ట్‌లు నెగెటివ్‌గా ఉంటాయి. కానీ పేషెంట్ ప్రాబ్లమ్ సఫర్ ఉంటుంది. పేషెంట్ సఫర్ అవుతూనే ఉంటారు ఆ హ్మ్. కంప్లెయింట్‌తో. అలా ఉన్నప్పుడు దీన్ని ఒక రోగ లక్షణ సముదాయంగా కన్సిడర్ చేసి ఐబీఎస్‌గా నిర్ధారణ చేయడం జరుగుతుంది. సార్ మరి ఈ హెపటైటిస్‌కి దీనికి సంబంధం ఉంటుందా? అది సెపరేట్, ఇది సెపరేటా సార్? రైట్ అండి. ఇప్పుడు ఈ ఐబీఎస్ లక్షణాలు బాగా ముదిరినప్పుడు కొందరిలో అల్సరేటివ్ కోలైటిస్ అనేటువంటి లక్షణంగా ఏర్పడుతుంది. అంటే పెద్ద పేగు లోపల పుండు ఏర్పడడం. పెద్ద పేగు లోపల వాపు ఏర్పడి పుండు ఏర్పడితే దాన్ని అల్సరేటివ్ కోలైటిస్ అంటాం. కోలాన్ అంటే పెద్ద పేగు. సో, పెద్ద పేగు వాపుకు గురయ్యి లోపల పుండ్లు ఏర్పడితే దాన్ని అల్సరేటివ్ కోలైటిస్ అంటాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఐబీఎస్ లాంటి లక్షణమే కోలాన్ పైన పడి సో, పేగు లోపల పుండ్లు ఎక్కువగా ఏర్పడి మోషన్ అనేది బ్రౌన్ రంగులో లేదా రెడ్ కలర్‌గా మారడం దీంట్లో ప్రధాన లక్షణంగా చెప్పుకోవచ్చు. అలా అలా మారి అది ఇబ్బందికరంగా మారుతూ రక్తహీనతకు దారితీస్తూ ఉంటుంది. సాధారణంగా ఉండాల్సినటువంటి హిమోగ్లోబిన్ స్థాయి 11-14 గ్రామ్% వరకు ఉండాలి. ఇక్కడ ఈ ప్రాబ్లమ్‌తో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులకు అది 8 లేదా 6 అలా పడిపోతూ ఉంటుంది. హిమోగ్లోబిన్ అనేది పడిపోతూ ఉంటుంది. అలా ఏర్పడుతుందంటే అది అల్సరేటివ్ కోలైటిస్ అనేటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు. అయితే ఇది ఎక్కువగా స్మోకింగ్ చేసేటువంటి వ్యక్తులకు, ఆల్కహాల్ అధికంగా తీసుకునే వ్యక్తులకు, మసాలా పదార్థాలు, వేపుళ్ళు అధికంగా తీసుకునేటువంటి వ్యక్తులకు ఈ అల్సరేటివ్ కోలైటిస్ అనేటువంటి లక్షణం కనబడుతుంది. ముఖ్యంగా ఒక మిడిల్ ఏజ్ కంటే ఎక్కువ గ్రూప్ అంటే ఒక 40-50 ఏజ్ గ్రూప్ మధ్య వ్యక్తుల్లో ఈ అల్సరేటివ్ కోలైటిస్ అనేది కనపడుతుంది. అలాగే ఉండాల్సిన బరువు కంటే సుమారుగా ఒక 10 కిలోల బరువు ఎక్కువగా ఉంటే కూడా ఈ లక్షణం కనబడుతుంది. ముఖ్యంగా పొట్ట భాగంలో అధికంగా ఫ్యాట్ డిపాజిట్ అయ్యేటువంటి వ్యక్తుల్లో ఈ అల్సరేటివ్ కోలైటిస్ చాలా ఇబ్బందికరంగా మారుతుంది. సార్ మరి దీనికి అసలు ట్రీట్మెంట్ హోమియోపతిలో దీనికి ట్రీట్మెంట్ ఉందా? ఉంటే ఎలా తీసుకోవాలి? రైట్ అండి. ఇప్పుడు ఈ ఐబీఎస్ అలాగే ఈ అల్సరేటివ్ కోలైటిస్ లక్షణాలు తెలుసుకునేందుకు మనకు కొన్ని ఇన్హలేషన్ టెస్టులు ఉంటాయి. వాటిల్లో హెలికోబాక్టర్ పైలోరి అనేటువంటి బ్యాక్టీరియా అనేది మన శ్వాస వ్యవస్థలో కనపడుతుంది. అంటే ఊపిరి తీసుకునే వ్యవస్థలో ఈ లక్షణం కనబడుతుంది. సో, అది ఈ పేగు లోపల గోడల్లో ఇరుక్కుపోయి ఉంటుందన్నమాట బ్యాక్టీరియా. దానివల్ల అది ఎప్పటికీ ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఈ ఈ పరీక్ష నిర్ధారణ ద్వారా చేసుకున్న తర్వాత
డాక్టర్ గారు మందులిస్తారు. ఈ మెడిసిన్ ఎలా అంటే జీవితాంతం వాడాలి. అంటే లైఫ్ టైమ్ మెడికేషన్ లైక్ బీపీకో, షుగర్‌కో మనం ఏ విధంగా వాడుతుంటామో అలా లైఫ్ టైమ్ మెడికేషన్ ఉంటాయి. అంటే ఇతర వైద్య విధానాల్లో. మన మెడిసిన్‌లో ఎలా అంటే కొంతకాలం పాటు రెగ్యులర్‌గా వాడుకుంటూ పోతే, సుమారుగా ఒక 6 నెలల నుంచి ఒక ఏడాది వ్యవధి వరకు రెగ్యులర్‌గా వాడుకుంటూ పోతే, ఇతర వైద్య విధానంలో వాడేటువంటి మందులు వాడనవసరం లేదు. సో, శరీరం స్వతహాగా కోలుకునేందుకు హెల్ప్ అవుతుంది. అంటే ఇమ్యూనిటీ మనంతట మనకి బూస్టప్ అయితే రేపొద్దున ఆ మెడిసిన్స్ ఏవి వాడకుండా మనం తగ్గించుకునేటువంటి మార్గాన్ని మన మెడిసిన్ ద్వారా ఈ ఐబిఎస్‌కి సంపూర్ణ చికిత్స చేయొచ్చండి. ఓకే. సార్ అసలు ఇది రాకుండా, ఈ ప్రాబ్లమే రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చంటారు? రైట్ అండి. మనం చెప్పుకుంటున్నాం. ఈ ఐబీఎస్ లాంటి లక్షణాలేంటంటే, మానసిక క్షోభ ఎక్కువగా గురయ్యేటువంటి వ్యక్తుల్లో ఈ కంప్లెయింట్ కనపడుతుంది. దీన్ని మనం సైకోసోమాటిక్ సమస్యలు అని చెప్తూ ఉంటాం. అంటే మానసికంగా కృంగుబాటు, ఏదో ఒక వ్యాపారం పెట్టాం దాంట్లో కృంగుబాటు, చదువుల్లో వెనకదనం ఉన్నామని విపరీతంగా కృంగుబాటు, లేదా మన దగ్గరి వ్యక్తులు ఎవరో ఉన్నారు అటాచ్‌మెంట్ వాళ్ళు కాలం చేశారండి. సో, ఈ అటాచ్‌మెంట్ అనేది దెబ్బతినింది. ఇలా ఏదో ఒక రకానిగా అంశానికి యాంగ్జైటీకి లోనవ్వడము, డిప్రెషన్‌కి లోనవ్వడము, ఎక్కువ కాలంగా భోజనం టైంకి చేయకపోవడము, నిద్ర సరిగ్గా పడుకోకపోవడం, ఇలా ఇంబాలెన్స్ అయినప్పుడు ఈ ఐబీఎస్ ఇలాంటి లక్షణాలు తలెత్తుతాయి. ఈ ఎక్కువగా మహిళల్లో అయితే ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేటువంటి లక్షణంగా ఉంటుంది. మగవారిలో అయితే ఇది ఐబీఎస్ అనేటువంటి లక్షణానికి దారితీస్తూ ఉంటుంది. సో, కారణానికి అనుగుణంగా మెడిసిన్ అంటే ట్రీట్మెంట్ అనేది ఉంటుంది హోమియోపతిలో. సో, ఆ కారణానికి అనుగుణంగా వెళ్ళినప్పుడు ఇమ్యూనిటీ బూస్టప్ అయినప్పుడు ఇతర యాంటీబయాటిక్స్ కానివ్వండి, యాంటీ వైరల్ మందులు కానివ్వండి ఎక్కువగా వాడాల్సిన అవసరం పడదు. సో, సెల్ఫ్‌గా బూస్ట్ అయ్యేటువంటి మందులు వాడుకుంటే కొంతకాలం తీసుకున్నప్పటికి కూడా కంప్లీట్‌గా క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఓకే. సార్ మరి ఈ రెండిటికి రిలేటెడ్‌గేనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఎలా వస్తుందసలు? ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ లక్షణాలు మనం చూసుకుంటే ఎక్కువ కాలంగా కడుపు నొప్పి, కడుపు మంట, అలాగే పక్కటెముకల్లో నొప్పులు, ఎడం పక్క, కుడి పక్క పక్కటెముకల్లో నొప్పులు, తేన్పులు అధికంగా రావడము, కొంచెం అన్నం తినగానే కడుపు నిండిపోయినట్టుగా అనిపించడం, ఇలాంటి లక్షణాలు ఉంటే దాన్ని గ్యాస్ట్రైటిస్ లక్షణంగా చెప్తున్నాం. అయితే ఈ గ్యాస్ట్రైటిస్ కూడా 2 రకాలుగా మనకు కనపడుతుంది. వాటిల్లో గ్యాస్ట్రిక్ అల్సర్ అని, డియోడినల్ అల్సర్ అని 2 రకాలుగా చెప్తూ ఉంటాము. ఓకే. గ్యాస్ట్రిక్ అల్సర్ తాలూకు లక్షణాలంటే మనం భోజనం చేసిన తర్వాత కడుపు నొప్పి పెరుగుతుంది. ఏ ఏ మాత్రమైనా సరే 2 ముద్దలు అన్నం తినగానే కడుపు నొప్పి పెరిగినట్లుగా ఉంటే దాన్ని గ్యాస్ట్రిక్ అల్సర్ అని అంటాము. అలాగే కడుపు నొప్పి ఫుడ్ తిన్న తర్వాత తగ్గినట్లయితే దాన్ని డియోడినల్ అల్సర్ అని అంటాము. అంటే పేగులో యొక్క భాగాల్లో ఏ భాగంలో ఎక్కడైతే పుండు ఏర్పడితే దాన్ని బేస్ చేసుకొని ఈ పేర్లు పెడుతూ ఉంటాను అనమాట. సో, అలా గ్యాస్ట్రిక్ అల్సర్ అని, డియోడినల్ అల్సర్ అని ఉంటాయి. ఇది కాకుండా మనం చెప్పుకునేటువంటి కోలాన్ పెద్ద పేగు వాపు కూడా కోలిటిస్ అనే లక్షణంగా ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా చాలా వరకు ఆహారపు అలవాట్లను బేస్ చేసుకొని కనపడుతుంటాయి. మనం తీసుకునే ఆహారపు అలవాట్లను బట్టి. ఎక్కువగా జంక్ ఫుడ్ కానివ్వండి, పాస్చరైజ్డ్ ఫుడ్ కానివ్వండి, టిన్స్‌లో ఉండేటువంటి ఫుడ్ ఐటెమ్స్ తినడం మూలంగా కానివ్వండి, ఈ లక్షణాలు తలెత్తుతాయి. ఇవన్నీ కూడా పేగు లోపలి గోడల్ని ఒక ఇరిటెంట్‌గా మారుస్తూ ఉంటాయి. తద్వారా మనకు ఫుడ్ అనేది సరిగ్గా పడకపోవడము. కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాం. ఏదైనా ఫుడ్ తినగానే వెంటనే వామిటింగ్ వచ్చినటువంటి సెన్సేషన్ అనిపించడం. ఇలాంటివన్నీ కూడా ఒక ఇరిటేషన్ కలిగజేసి మనకు సూచన ఇస్తూ ఉంటాయి. అంటే ఈ 3 డిసీజెస్ ఒకదానికొకటి ఇంటర్‌లింక్ ఉంటాయా సార్? అవునండి. ఓకే. ఈ గ్యాస్ట్రైటిస్ కానివ్వండి, అలాగే ఐబీఎస్ లక్షణం కానివ్వండి, అల్సరేటివ్ కోలైటిస్ లక్షణం. ఈ 3 కూడా కారణాలు ఇంచుమించుగా సేమ్‌గా కనబడతాయి కారణాలు. అయితే ఏజ్‌ని బట్టి, జెండర్‌ని బట్టి కొంత డిఫరెన్స్ కనపడుతూ ఉంటుంది. చిన్న పిల్లల్లో అంటే ఒక 20 ఏళ్ల లోపు పిల్లల్లో కూడా మనం ఐబీఎస్‌ని చూస్తూ ఉంటాము. ఓకే. సో, వీళ్ళకెలా అంటే వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీలో మదర్‌కి గానీ, ఫాదర్‌కి గానీ ఎవరికైనా ఉన్నట్లయితే ఐబీఎస్ అది పుట్టబోయేటువంటి పిల్లలకు ఖచ్చితంగా వచ్చే అవకాశాలుంటాయి. అయితే ఓకే. అదొక యంగ్ అడాలసెంట్ ఏజ్‌లో అంటే 20 ఏళ్ల ఏజ్ గ్రూప్‌కొచ్చినప్పుడు కనబడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. సో, ఆ టైంలో మనం మెడికేషన్ అంటే ఇతర వైద్య విధానంలో మందులు వాడితే జీవితాంతం వాడుతూ పోవాలి. సో, సరైన గైడెన్స్ ఉన్నట్లయితే అందుబాటులో హోమియోపతి డాక్టర్ గారు ఉన్నట్లయితే హోమియో మెడిసిన్ నిరభ్యంతరంగా స్టార్ట్ చేసుకోవచ్చు. సో దట్ ఇది సంపూర్ణంగా ఆ ఏజ్‌లోనే తగ్గిపోతుంది. ఇంకా ముదరకుండా మనం కాపాడుకోవచ్చండి. సో, సార్ మరి దీనికి సర్జరీస్ కూడా ఉన్నాయా? రైట్ అండి. ఇప్పుడు ఈ గ్యాస్ట్రిక్ అల్సర్ కానివ్వండి, డ్యూయోడినల్ అల్సర్ కానివ్వండి, ఈ లక్షణాలు ఎక్కువ కాలంగా వేధిస్తూ ఉంటే కడుపు లోపలి గోడల్లో పుండ్లు ఏర్పడతాయని మనం చెప్పుకున్నాం. ఆ పుండు నుంచి కంప్లీట్‌గా బ్లీడింగ్ ఏర్పడుతూ ఉంటుంది. రక్తం కారడం అనేది కనబడుతూ ఉంటుంది. సో, దాన్ని పర్ఫరేషన్ అంటాము. ఈ విధంగా బ్లీడింగ్ అయితూ ఉన్నట్లయితే రక్తహీనత దారితీస్తే ఇతను తీసుకున్న ఆహారం సరిగ్గా తీసుకోలేడు. అప్పుడు బరువు తగ్గడం జరుగుతుంది.
సుమారుగా ఇప్పుడున్న బరువు కంటే ఈ అల్సర్ సమస్యతో బాధపడుతున్నప్పుడు 8-10 కిలోల వరకు బరువు తగ్గుతారు. ఓకే. తక్కువ టైంలోనే కేవలము ఒక నెల నుండి 2 నెలల వ్యవధిలో 10 కిలోల వరకు బరువు తగ్గుతారు. సో, ఎప్పుడైనా ఒక 8-10 కిలోల వరకు ఏ వ్యక్తి అయినా తగ్గుతున్నారు అంటే అది పెద్ద ప్రాణాంతకం, ఒక డిటీరియేటింగ్ డిసీజ్‌గా మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకు డయాబెటిస్ కానివ్వండి, అంటే ఒక వ్యక్తికి షుగర్ అదుపులో లేక చాలా విపరీతమైన లెవెల్స్‌లో ఉంటే అంతలా బరువు తగ్గుతారు. రెండవది క్యాన్సర్ అండి. క్యాన్సర్‌లో కూడా చూస్తూ ఉండగానే బరువు విపరీతంగా తగ్గుతారు. ఓకే. మూడవది టీబీ అండి. ఎవరైనా ట్యూబర్‌క్యులోసిస్, లంగ్స్‌కి సంబంధించి ట్యూబర్‌క్యులోసిస్ సమస్యతో బాధపడుతుంటే ఈ విధంగా జరుగుతుంది. అలా దీర్ఘకాలిక సమస్యలు, మొండి సమస్యలతో అందులో ఇప్పుడు ఈ గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్య. సో, ఈ గ్యాస్ట్రిక్ లక్షణాలు ఉండడం మూలంగా వ్యక్తి సరిగ్గా తినలేడు. తింటే కడుపు నొప్పి అనే భయానికి సరిగ్గా తినలేడు. 4 ముద్దలు తినాల్సిన చోట 1, 2 ముద్దలతోనే సరిపెట్టుకోవడం జరుగుతుంది. అలా క్రమేణా అది జరుగుతూ ఉండడం మూలంగా బరువు తగ్గుతారు. అది ఇంకొక దానికి ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. ముఖ్యంగా గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఏర్పడడం కానివ్వండి, లేదా లివర్ డ్యామేజ్ అయ్యేటువంటి ప్రమాదం కానివ్వండి, అలా దగ్గరి అవయవాల పైన ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు ఇంపాక్ట్ పడతాయి. తద్వారా లివర్ కూడా డ్యామేజ్ అయ్యేటువంటి ప్రమాదం ఈ లక్షణాల్లో మనం చూస్తూ ఉంటాం. సార్ ఇప్పుడు చాలామంది పులుపు తినొద్దు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటే, ఇంకా సంథింగ్ తింటే వాళ్ళకి ఇక్కడ చెస్ట్ దగ్గర పెయిన్ వచ్చినట్టు అనిపించడం, వాళ్ళు అవునండి. చాలా సేపు ఇబ్బంది పడుతుంటారు. అంటే ఈ కొన్ని ఏవైనా ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా కూడా కొంచెం ఇవి తగ్గే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఈ గ్యాస్ట్రిక్ అల్సర్‌లు, డ్యూరెనల్ అల్సర్‌లు, గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలతో ఎప్పుడు బాధపడుతున్నా కూడా ఖచ్చితమైనటువంటి డైట్ రెస్ట్రిక్షన్స్ కొంతమేర ఉండాలండి. ఓకే. ముఖ్యంగా పులుపు సంబంధించిన ఐటెమ్స్ మీరన్నట్టు వాస్తవం. ఏంటి అక్కడ లక్షణం ఏంటి అంటే అవి తీసుకోవడం మూలంగా కొంచెం ఇరిటేషన్ లాగా కలుగుతుంది. పేగు లోపల గోడలకు ఇరిటేషన్ లాగా కలుగుతుంది. ఈ పేగు లోపలి భాగంలో సన్నగా, చిన్నగా ఒక చిక్కుడు గింజ కంటే చిన్న సైజులో మనకు విల్లై అనేటువంటి ప్రొజెక్షన్స్ ఉంటాయి. ఇవి మనం తీసుకునేటువంటి ఆహారాన్ని అబ్జర్వ్ చేసి రక్తంలో కలిసి అది మనకొక కార్బోహైడ్రేట్సా, ప్రోటీన్స్‌గా మారి గ్లూకోజ్‌గా మారి మన శరీరానికి అందుతూ వస్తుంది. సో, ఇప్పుడిక్కడేంటంటే ఈ విల్లై అనేటువంటి ప్రొజెక్షన్స్ దెబ్బతిన్నప్పుడు ఈ ప్రాబ్లమ్ అనేది ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి ఆ పులుపు పదార్థాలు కానివ్వండి, మసాలా కానివ్వండి, ముఖ్యంగా వెనిగర్ కలిపినటువంటి ఫుడ్ ఐటెమ్స్ కానివ్వండి, వీటికి దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. అలాగే జంక్ ఫుడ్డు, కొన్ని బేకరీ ఐటెమ్స్ ఉంటాయి. వాటిలో కొన్ని రకాల రంగులు కలుపుతారు. ఆ కలర్స్ వాడడం మూలంగా కూడా అవి ఇరిటెంట్స్‌గా మారతాయి. ఇవి మనం చూసేందుకు బావుంటుంది. పేస్ట్రీయో, కేకో చూసేందుకు బావుంటాయి. కానీ ఆ కలర్స్ ప్రభావం అనేది ఎక్కువ కాలంగా ఉంటాయి. ఈ మధ్య వీటి వాడకం మూలంగా కూడా ఎక్కువగా క్యాన్సర్ కేసులు కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా కడుపుకు సంబంధించిన క్యాన్సర్‌లు, గ్యాస్ట్రిక్‌కి సంబంధించినటువంటి క్యాన్సర్‌లు ఈ రకరకాల ఫుడ్ ఐటెమ్స్ పేగులకు సంబంధించి మనము అంటే రుచి కోసమో, కలర్‌కి కలర్‌కు. వాటి కోసం మనం వాడుతుంటాం. అందంగా కనిపించింది తినాలని రుచి కోసం మనం చేస్తుంటాం. కానీ ఆ రంగుల మూలకం మూలంగా మనకు చాలా ఇబ్బందికర క్యాన్సర్ తలెత్తాయి. గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్‌కి ఇదొక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌తో సఫర్ అయితున్నప్పుడు ఏంటంటే ఎక్కువగా మోషన్ పాస్ చేయడం ఉంటుంది. అలాగే మోషన్ పాస్ చేసిన ప్రతిసారి కూడా బ్లడ్ పడడం అనేది అత్యంత కామన్‌గా ఉంటుంది. దీంతో పాటు ఆకలి మందగిస్తుంది. చర్మం అంతా బాగా డ్రైగా మారిపోతుంది. నీరసంగా అనిపించడము, పడుకోవాలనిపించడము, జుట్టు రాలుతూ ఉండడము, హీమోగ్లోబిన్ శాతం పడిపోవడము, ఇలా ఆకలి మందగించడంతో పాటు ఇలా పలు రకాల సింప్టమ్స్ కనపడుతూ ఉంటాయి. సో, ఇది వ్యక్తే గమనించొచ్చు. ఇదివరకు పోయిన నెలతో పోల్చుకుంటే ఈ నెలలో నేను చాలా తేడా ఉన్నాను అని వ్యక్తిగతంగా కూడా గమనించొచ్చు. గమనించొచ్చండి. అలా ఈ గ్యాస్ట్రిక్ అంశాలు ముఖ్యంగా పట్టించుకోవాలి. దీన్ని అశ్రద్ధ చేయకూడదు. సార్ మీరన్నారు ఇందాక చిన్న పిల్లలకు గూడా వచ్చే అవకాశం ఉంది. వంశపారంపర్యంగా కూడా ఈ ఐబీఎస్ అనేదొస్తుంది అని చెప్పారు. అవునండి. సో, ఇప్పుడు ఒకవేళ మదర్ గుర్తుపట్టలేదనుకోండి సార్, ఆ అబ్బాయికి తెలియదు. అంటే ఆ బేబీకి. అప్పుడెలా మరి ప్రాబ్లమ్? రైట్ అండి. ఇది తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే సుమారుగా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ అంటే ఒక 13 నుండి 15 ఏళ్ల లోపు పిల్లల్లో ఈ లక్షణం కనపడొచ్చండి. ఓకే. అప్పుడేం లేదు. ఇప్పుడు స్కూల్లో ఒకసారి, 2 సార్లు వాష్‌రూమ్ ఎళ్ళడం అనేది సహజము. ఇంటికొచ్చిన తర్వాత కూడా పదే పదే బాత్రూమ్‌లోనే ఉండాల్సొస్తుంది పిల్లవాడు. ఓకే. ప్రతి ఒక అరగంట ఇంత చపాతీ తినగానే బాత్రూమ్‌కెళ్ళాలనుకుంటున్నాడు. ఒక గ్లాసుడు పాలివ్వగానే మళ్ళీ వాష్‌రూమ్ అంటాడు. అలా కొంచెం ఫుడ్ తినగానే వాష్‌రూమ్ అని ఎక్కువ సార్లు వెళ్తున్నాడంటే కొంచెం సస్పెక్ట్ చేయాలి. ఐబీఎస్ లక్షణాలను సస్పెక్ట్ చేయాలి. సో, మానసిక టెన్షన్‌లు ఏం లేవు. ప్రశాంతంగా చదువుకుంటున్నాడు. ప్రశాంతంగా స్కూల్‌కెళ్ళొస్తున్నాడు. ఇలా ఎందుకవుతుంది అని పేరెంట్ కొంత గమనిస్తే డాక్టర్ గారికి కన్వే చేయగలరు. అప్పుడు నెసెసరీ పరీక్షలు చేయించుకోవాలి. ఏ వ్యాధైనా అండి స్టార్టింగ్ దశలో లొంగినట్టుగా మొండిగా అయిన తర్వాత లొంగదు. అప్పుడు మనం వైద్య విధానాన్ని తప్పుపడతాము. లేదా డాక్టర్ గారిని తప్పుపడతాము. అంటే డాక్టర్ గారి దగ్గరికెళ్ళాం తగ్గలే అని అతన్ని తప్పుపడతాము. 2 నెలలయిందండి వాడబట్టి మందులు అయినా తగ్గలేదండి అంటారు. కానీ అలా కాదు. ప్రతిదానికి ఒక కోర్స్ ఉంటుంది.
ఉదాహరణకు ఇప్పుడు ఒక వ్యక్తికి మలేరియా వచ్చిందనుకోండి, ఓ వారం రోజులు పడుతుంది తగ్గడానికి. టైఫాయిడ్ వచ్చిందనుకోండి, 15 రోజుల నుంచి నెల రోజులు పడుతుంది తగ్గడానికి. టీబీ వచ్చిందనుకోండి, 8 నెలల నుండి ఏడాది పడుతుంది టీబీ తగ్గడం. అంటే ఒక కోర్స్ ఉంది. కోర్స్. మనం అంతెందుకు మనం చూసిన కోవిడ్ టైంలో కూడా కొన్ని మాత్రలు వేసుకొని ఐసోలేట్ అయినప్పుడు ఒక 4-5 రోజుల పాటు మనం ఐసోలేట్ అయి ఉన్నాం. సో, ఆ విధంగా ప్రతి ఇన్ఫెక్షన్స్‌కి కొంతవరకు కోర్స్ డ్యూరేషన్ లాగా ఉంటుంది. ఈ సమయం మన శరీరానికి ఇవ్వాలి. అప్పుడే అది కోలుకునేందుకు ఈజీ అవుతుంది. సో, ఈ గ్యాస్ట్రిక్ తాలూకు లక్షణాలు ఇవన్నీ కూడా తొందరగా తగ్గవు. ఒక 15 రోజుల నుంచి నెల రోజులు మినిమమ్ వ్యవధి మందులు వాడాలి. అలా కొంతకాలం పాటు వాడుకున్నట్లయితే ఈ ఐబిఎస్ లక్షణాన్ని చాలా వరకు మనం బెటర్ చేయొచ్చండి. సార్ మరి ఇప్పుడు మనకి హోమియోపతిలో కూడా ట్రీట్మెంట్ ఉంది. కొన్ని డేస్‌లో తగ్గించగలిగే ఛాన్సెస్ ఉన్నాయన్నారు. అవునండి. ఆ మెడిసిన్ వాడుతున్నప్పుడు వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? లేకపోతే వాళ్ళు పడుకునే విధానము, జాబ్ అన్నీ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అంటారు? సో, ఈ ప్రాబ్లమ్‌తో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులు డైట్ రెస్ట్రిక్షన్స్‌లో ప్రధానంగా కాఫీకి దూరంగా ఉండాలి. అలాగే ఏ ఫుడ్ తిన్నా కూడా అల్యూమినియం పాత్రలో తినకుండా ఉండాలి. అల్యూమినియం పాత్రలో వండిన రైస్ కుక్కర్ కానివ్వండి, కుక్కర్‌లో ఏదైనా కూరగాయలు ఏది చేసినా కూడా అది వాటికి దూరంగా ఉండాలండి. ఏంటంటే ఇవి తీసుకోవడం మూలంగా అవి అలర్జీ కారకాలుగా మారతాయి. ఫుడ్ తీసుకునే వాటికి అలర్జీ కారకాలుగా మారతాయి. కాబట్టి ఇవి దూరంగా ఉండాలి. అలాగే ఇంతకుముందు చెప్పినట్టుగా వెనిగర్ కలిపినటువంటి ఫుడ్ ఐటెమ్స్‌కి దూరంగా ఉండాలి. కూరగాయలు వాష్ చేసే ముందు కొంత సాల్ట్ వేసి శుభ్రంగా ఒక 5, 10 నిమిషాలు నానబెట్టి, ఆ తర్వాత కడగడం చేస్తుంటే కూరగాయల పైన ఉండేటువంటి ఏమైనా పెస్టిసైడ్స్ కానీ అవన్నీ క్లియర్ అవుతాయి. తద్వారా అవి పేగుల్లో ఇరిటేషన్ మూలంగా కాదు. అలాగే చివరిగా చెప్పుకునేది ఎక్కువగా పార్సెల్ ఫుడ్ అనేది తగ్గించుకోవాలి. ఓకే. బయట పార్సెల్స్‌లో మనం ఫుడ్ తెచ్చినప్పుడు అది ప్లాస్టిక్ కాగితాల్లో కానివ్వండి, ప్లాస్టిక్ డబ్బాల్లో కానివ్వండి ప్యాక్ చేసి ఇస్తుంటారు. సో, మనకు కంటికి కనిపించని మైక్రో పార్టికల్స్ ప్లాస్టిక్ యొక్క రేణువులు అత్యంత చిన్న స్థాయిలో అక్కడ ఉంటాయి. అవి మనం ప్యాక్డ్ ఫుడ్ తప్పదు. ఇడ్లీయో, చట్నీయో వేసుకొని తింటూనే ఉంటాం. ఇలా ఎక్కువగా తినడం మూలంగా కూడా అది పేగుల్లో అక్యుములేట్ అయిపోతుంది. సో, అదంతా ఒక చిన్న ముద్దగా ఏళ్ల తరబడి అలా తినడం మూలంగా అది అక్యుములేట్ అయిపోతుంది. అప్పుడు మనకు ఆ పేగుల యొక్క రక్త సరఫరాలో తేడా వచ్చి కడుపు పాడవడము, ఐబిఎస్ లక్షణాలు తలెత్తడము లాంటివి కనబడతాయి. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ ఒకసారి కడుపులో చేరిందనుకోండి పోదు, ఒక పట్టాన పోదు. పేగు లోపలి గోడల్ని పట్టుకొని ఏళ్ల తరబడి మనతోనే ప్రయాణం చేస్తుంది. సో, అది ఇంకా అంత ఈజీగా పోదనమాట. వాటి క్లియర్ చేయడానికి ఎనిమా లాంటివి కూడా పనిచేయవు. సో, అలా మొండిగా ఉండి ఇది కాంప్లికేషన్ దారితీస్తుంది. సో, ఇలా బయట ఫుడ్, జంక్ ఫుడ్ తినేటువంటి వ్యక్తులు అధికంగా కాషియస్‌గా ఉండాలి. సార్ ఇప్పుడు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, ఐబీఎస్, హెపటైటిస్ ఈ 3 అంటే ఏ వయసు నుండి ఏ వయసు వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశాలుంటాయి? ఇక మనం ఇంకొక టాపిక్‌లోకి వెళ్తే ఎలా అంటే హెపటైటిస్ బి అని చెప్పుకోవచ్చండి. హ్మ్. ఈ హెపటైటిస్ అంటే లివర్ వాపుకు సంబంధించిన అంశంగా చెప్పుకోవచ్చు. లివర్ వాపనేది రకరకాల వైరస్‌ల మూలంగా కలుగుతుంది. హెపటైటిస్ ఏ, బి, సి, డి, ఈ అని 5 రకాల వైరస్‌లు ఉంటాయి. ఈ 5 రకాల వైరస్‌లు కూడా లివర్ పైన ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. ఈ ఏ వైరస్సు, సి వైరస్సు ఈ చిన్న వైరస్‌లేంటంటే ఏదైనా కలుషితమైనటువంటి వాటర్ తాగడం మూలంగా, కలుషితమైనటువంటి ఫుడ్ తినడం మూలంగా ఇవి వస్తూ ఉంటాయి. అయితే ఇవి 15 రోజుల్లో, నెల రోజుల్లో మందులు వాడితే సరిపోతుంది. తగ్గిపోతుంది. అంత ప్రమాదకరం ఏం కాదు. ఒక సరైనటువంటి ట్రీట్మెంటు మంచి డాక్టర్ గారి దగ్గర తీసుకుంటే ఏ గోల లేదు. ఇకపోతే ఈ హెపటైటిస్ బి వైరస్ అనేది చాలా ప్రమాదకరం అయినటువంటి ఓకే. వైరస్ అండి. సో, దీంట్లో ఇదేంటంటే బ్లడ్ బోర్న్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది. అంటే ఫుడ్ వల్ల కాకుండా రక్తం వల్ల, కలయిక వల్ల ఒకరి నుంచి ఒకరికొచ్చేటువంటి అంటువ్యాధిగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ వైరస్ అనేది కలుషితమైనటువంటి సిరంజీలు, నీడిళ్ళు వల్ల కొందరు టాటూస్ వేసుకుంటారు. ఈ టాటూస్ వేసుకున్నప్పుడు ఆ నీడిల్ ఒకరి నుంచి ఒకరికి సరిగ్గా శుభ్రం చేయక వాడకం మూలంగా ఇలాంటి వాటి వల్ల ఇది స్ప్రెడ్ అవుతుంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో డెంటల్ ట్రీట్మెంట్‌కి వెళ్తుంటాం. అక్కడ ఇన్‌స్ట్రుమెంట్స్ సరిగ్గా క్లీన్ చేయకుండా వాడితే కూడా ఒకరి నుంచి ఇంకొకరికి ఈ హెపటైటిస్ బి వైరస్ అనేది సంక్రమిస్తూ ఉంటుంది. ఇది ఎక్కువగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. బికాజ్ మిగతా వైరస్‌లన్నీ చిన్నగా, తొందరగా తగ్గిపోతాయి. కానీ బి వైరస్ అనేది అత్యంత ప్రమాదకరమైనటువంటి వైరస్సు. ప్రాణాంతకమైనటువంటి వైరస్. ఒక్కోసారి హెచ్ఐవి వైరస్ కంటే కూడా అంటే ఎయిడ్స్ వైరస్ కంటే కూడా ఇది హెపటైటిస్ బి అనేది ప్రాణాంతకంగా మారుతుంది. మన శరీరంలో అత్యంత ముఖ్యమైనటువంటి అవయవాలు ఏంటి అంటే గుండె అందరికీ తెలిసిందే. గుండె పనితీరు సరిగ్గా లేకపోతే మనిషి చనిపోతాడు. గుండె, ఊపిరితిత్తులు, లివరు ఈ 3 అత్యంత ముఖ్యమైనవి. మూడోది మనం చెప్పుకున్నది లివరు అత్యంత ముఖ్యమైనది. బికాజ్ మనం తీసుకున్నటువంటి ఏ ఆహారమైనా, ఏ మందులైనా
ఫిల్టర్ చేయాల్సినటువంటి బాధ్యత లివర్ పైన ఉంటుంది. సో, ఆ విధంగా లివర్ డ్యామేజ్ అయితే ప్రాణాంతకం అనేది ఎక్కువగా జరగొచ్చు. సో, ఈ హెపటైటిస్ బి వైరస్ ఉండడం మూలంగా లివర్‌లోని కణాలు బాగా దెబ్బతింటాయి. ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అనేటువంటి కణాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ కణాలు డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. తద్వారా లివర్ తన యొక్క ఫిల్టరేటింగ్ యాక్టివిటీని కోల్పోతుంది. అంటే శుద్ధి చేసేటువంటి ప్రక్రియను కోల్పోతూ ఉంటుంది. అందులో ఫ్యాట్ డిపాజిట్ అనేది ఎక్కువగా అక్యుములేట్ అవుతుంది. ఇదివరకు రోజులతో పోల్చుకుంటే ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తున్నాం ఫ్యాటీ లివర్ అనే పదాన్ని. ఈ ఫ్యాటీ లివర్ అంటే జనరల్‌గా లివర్‌లో కొవ్వు పేరుకొని ఎక్కువ కాలంగా అది మొండిగా మారిపోతుందనమాట. అంటే ప్రమాద స్థాయికి మారుతుంది. ఇదివరకు ఓ 40 ఏళ్ళు, 50 ఏళ్లకు ఫ్యాటీ లివర్ వచ్చేది. ఓకే. ఇప్పుడు 20 ఏళ్లలోనే మనం ఫ్యాటీ లివర్ అనేటువంటి సమస్యను చూస్తున్నాం. అంటే ఏంటి? 20 ఏళ్లకే ఒబేసిటీలు వస్తున్నాయి. 20 ఏళ్లకే పొట్టొచ్చేస్తుంది. 20 ఏళ్లకే లావుగా మనిషి మారిపోతున్నాడు. కాబట్టి ఈ ఫ్యాటీ లివర్ అనేది అక్కడ కనపడుతుంది. దీనివల్ల ఈ అంటువ్యాధి ఇలాంటి వ్యక్తులకు ఉన్నదనుకోండి, అప్పుడు లివర్ తొందరగా డ్యామేజ్ అవుతుంది. ఒక్కోసారి 6 నెలల నుంచి ఏడాది సమయానికి మించి వ్యక్తి బతకలేడు హెపటైటిస్ బి వైరస్ ఉంటే. అంటే ఓకే. సరైన టైంలో చికిత్స తీసుకోవాలి. బికాజ్ దీని యొక్క వైరల్ లోడ్ పెరుగుతూనే వస్తుంది. అశ్రద్ధ చేస్తే ఆ వైరల్ లోడ్ ఇంకా పెరిగిందనుకోండి లివర్ డ్యామేజ్ అవుతుంది. సో, మనకేదో లివర్‌కో మాత్రేసుకున్నాం తగ్గిపోయిందన్నట్టు కాదు. లివర్ డ్యామేజ్ అయిందంటే అది కోలుకోవడానికి చాలా కష్టం. చాలా కష్టం. ఎందుకంటే మళ్ళీ మందులే ఇవ్వాలి. మందులే ఇవ్వాలంటే మళ్ళీ లివరే ఆ పని చేయాలి. లివరే సరిగ్గా పని చేయట్లేదు మళ్ళీ మనం మందులిస్తే కష్టం. ఆ విధంగా ఉంటుంది. లేదండి లివర్‌ని శుద్ధి చేస్తాము అని ఎవరైనా అన్నా కూడా అటువంటి పాసిబిలిటీస్ ఏమీ లేవు. కాబట్టి ఉన్నటువంటి అవయవాల్ని హెల్తీగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒక్కసారి డ్యామేజ్ అయిందనుకోండి ఇప్పుడు ఒక లివరే చూద్దాం మనం. లివర్‌కి సుమారుగా మనం ఖర్చు చేయాలనుకుంటే 45,00,000 ఖర్చవుతుంది. ఓకే. సర్జరీ ద్వారా. అంటే పాడైపోయిన లివర్‌ని తీసి కొత్ ఒక కెడావర్ నుంచి ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ చేస్తే ఓ 45,00,000 అవుతుంది. తర్వాత దాన్ని ఉన్న అవయవాన్ని కాపాడుకోవడానికి ప్రతి నెల కొన్ని మాత్రలు మింగాలి. ఆ మాత్రల ఖరీదు నెలకు 5,000 అవుతుంది. అలా జీవితాంతం. అంత ఖర్చు మనం పెట్టలేము. అంత జాగ్రత్తగా కాపాడుకోలేనప్పుడు ఉన్నదాన్ని సరిగ్గా కాపాడుకునేటువంటి జాగ్రత్తలు చేసుకోవాలి. అందులో ఈ హెపటైటిస్ బి వైరస్‌తో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని సరైన డాక్టర్ గారి పర్యవేక్షణలో మందులు వాడుకోవాలి. సార్ మీరు చెప్పారు. అది చాలా జాగ్రత్తగా అసలు రాకుండానే చూసుకోవాలి. వస్తే ఎలా ఉండాలో గూడా చెప్పారు. అంటే ఇప్పుడు హోమియోపతిలో దానికి ట్రీట్మెంట్ అయితే ఉంది. ఉంటుందండి. ఓకే. సో, కానీ ఎంత టైం పడుతుంది? అలా అంటే అప్పుడు గూడా ఏమన్నా ఫుడ్ హ్యాబిట్స్ ఏమన్నా మార్చుకోవాలా? రైట్ అండి. ఇప్పుడు ఇక్కడ హెపటైటిస్ బి సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులకు మనం చెప్పుకుంటున్నాం. వైరల్ లోడ్ అధికంగా ఉన్నప్పుడు హ్మ్. ఇబ్బంది కలుగుతుందని. సో, ఆ వైరస్ అనేది కంట్రోల్‌లో పెట్టుకునే విధంగా చూసుకోవాలి. ఓకే. హోమియోలో మనం ఇచ్చేటువంటి మెడిసిన్‌లు ఏంటంటే వైరల్ లోడ్ అనేది టార్గెట్ చేస్తాం. సో, వైరస్ అనేది అదుపులో పెట్టుకుంటే ఈ కంప్లెయింట్ అనేది కేవలం 3-6 నెలల వ్యవధిలో కంట్రోల్ అవుతుంది. ఇక ఆ తర్వాత ఎంతకాలం వాడాలనేది డాక్టర్ గారు నిర్ణయిస్తారు. ఏది వైరల్ లోడ్‌ని బేస్ చేసుకొని పేషెంట్‌ని బేస్ బట్టి ఆ చేసుకొని. హ్మ్. పేషెంట్‌కు అతని యొక్క కంప్లెయింట్స్ అలాగే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది డ్యామేజ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలుండే వ్యక్తులు బీపీ గానీ, హ్మ్. అలాగే షుగర్‌కి కానీ మందులు వాడే వ్యక్తులండి. బీపీ గానీ, షుగర్ గానీ ఉంటే మనం కొన్ని మాత్రలు వాడతాము. ఆ మాత్రలు ఎక్కువ కాలంగా వాడడం మూలంగా కూడా 2 అవయవాలు డ్యామేజ్ అయితది. ఒకటి లివర్ అండి. రెండవది కిడ్నీలు. కిడ్నీ డ్యామేజ్ అవుతున్నప్పుడు సూచనగా ఉంది అంటే కూడా మనం బీపీ మాత్ర ఏమైనా మార్చాలా? షుగర్ మాత్ర ఏమైనా మార్చాలా? కన్సర్న్ డాక్టర్ గారిని అడగాలి. సో, ఆ మాత్ర వాడడం మూలంగా ఈ 2 అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కానీ ఇంకో అవకాశం లేదు వాడాలి. వాడాలి. వాడాలి కాబట్టి వాడుతున్నాం. కానీ వాడుతుంటే ఇప్పుడు కొత్త ప్రాబ్లమ్ వచ్చింది. తెచ్చుకున్నాం మనం. ఆ ప్రాబ్లమ్ తగ్గించుకోవడానికి మళ్ళీ ఇంకో డాక్టర్ గారు, హ్మ్. మళ్ళీ ఇంకో మందులు, మళ్ళీ అదనపు ఖర్చు. సో, మనం ఎలా అంటే ఇప్పుడు పోస్ట్ బాక్స్‌లో మన ఇవన్నీ పోస్ట్ కార్డ్‌లు వేసినట్టుగా మారిపోతుంది. శరీరంలో ఒక్కో టాబ్లెట్ ఏస్తూ పోతే మళ్ళీ దానివల్ల శరీరం సైడ్ ఎఫెక్ట్స్. ఖచ్చితంగా వస్తాయి. మళ్ళీ రోగాలమయమంతా ఉన్న శరీరాన్ని ఇంకా మందులతో ఓ డస్ట్‌బిన్ లాగా చేయడం జరుగుతుంది. ఇట్లాంటి కాన్సెప్ట్‌లు ఏంటంటే మన మెడిసిన్ అంటే మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పటికి కూడా అతి తక్కువ మందులు 1, 2 మందులు వాటితోని వీటన్ని కంప్లెయింట్స్ అదుపులో చేసుకోవచ్చు. ఆ విధంగా హోమియో మెడిసిన్ అనేది చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందండి. ఎందుకంటే ఎక్కువ కెమికల్స్ కూడా ఏమి ఉండవు కాబట్టి హోమియోలో అంత ప్రాబ్లమ్ అవ్వదన్నమాట. అంతేనండి. యాహ్! సో, సార్ మరిప్పుడు మీరు అన్నారు ఇది కొంచెం ప్రాబ్లమాటిక్కే అని. కానీ సొల్యూషన్ అయితే మనకి ఉంది. అవునండి. సో, ఈ 3 డిసీజెస్ ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో ఒకదానికొకటి ఇంటర్‌లింక్ ఉంది. అన్నీ ఒకటొచ్చింది అంటే దాని తర్వాత ఒకటొస్తుంది. అవకాశాలున్నాయండి ఉన్నాయి. ఎక్కువగా. సో, అంటే ముందు అసలు ఇవి రాకుండా ఉండాలి అంటే జీవన విధానం అంటే ఏమన్నా యోగా ద్వారా ఇంకా ఇలాంటి ఎక్సర్‌సైజ్ కూడా ఏమన్నా ఉపయోగపడే ఛాన్సెస్ ఉన్నాయంటారా?
సో, ముందుగా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మీరు అడిగే ప్రశ్న, హ్మ్. మనం చేసేటువంటి జాగ్రత్తల్లో అంటే ఇప్పుడైతే కొంత అవేర్‌నెస్ బాగా పెరిగింది. హెల్త్ పరంగా అవేర్‌నెస్ బాగా పెరిగింది. ఇంతకుముందు మనకు కాకరకాయ రసం అంటే తెలిసేది కాదు. అలోవెరా జ్యూస్ అంటే తెలిసేది కాదు. కేవలం కోవిడ్ నుంచి మనకు కొత్త కొత్త రకాల జ్యూసులు ఎన్నో అలవాటైపోయినాయి. మన జీవితంలో ఆ జ్యూస్ తాగుతాం అనుకోనివి కూడా ఇప్పుడు అనుకోనుండు. తాగుతున్నాం. అటువంటివి కూడా ఇప్పుడు మనం తాగుతున్నాం. యెస్. ఇంటి ముందు కనిపించే మొక్కను వదిలేసేవాళ్ళం. ఆ మొక్క నుంచి కూడా జ్యూస్ తీసుకొని తాగుతున్నాం. 10 మందికి చెప్తున్నాం. రకరకాల తిప్ప తీగనో, ఇంకో తీగనో ఇవి అసలు జీవితంలో చూడలేవి. అవి కూడా మనం చేసుకుంటున్నాం, తాగుతున్నాం. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఏ మొక్కలో అయినా కొన్ని రకాల ఔషధ గుణాలనేవి ఉంటాయి. ఎంత మేర ఔషధ గుణం మన శరీరానికి అవసరమో అంత మేరే తీసుకోవాలి. అంతకు మించి ఎక్కువగా తీసుకుంటే కూడా అవయవాలు పాడైతాయి. ఉదాహరణకు, ఇప్పుడు మనం రోజు ఉదయం లేవగానే స్నానం చేసుకున్నాక శుభ్రంగా 2, 3 తులసి ఆకులు నమలండి అని మన పెద్దల దగ్గర నుంచి అవును. చెప్తున్నారు. ఈ 2, 3 తులసి ఆకులు నమిలితే ఎటువంటి ఇబ్బంది లేదు. దగ్గు, జలుబు లాంటివి గొంతులో శ్లేష్మం అడ్డుపడకుండా హెల్ప్ అవుతుంది. రెస్పిరేటరీ అలర్జీస్ రాకుండా కాపాడుతుంది. అంతవరకు ఓకే. ఇప్పుడు ఇది అధిక మోతాదులో తీసుకుంటే ఏమవుతుంది? దాని యొక్క ఔషధ గుణాలు ఆల్కలాయిడ్స్ అనేవి శరీరంలో నిలవ ఉండిపోతాయి. ఇప్పుడు మరి నిలువ ఉన్నది ఫిల్టర్ కావాలంటే మళ్ళీ లివర్ పైన ప్రభావితం అవుతుంది. సో, ఆ విధంగా ఎక్కువగా ఔషధ గుణాలు ఉండేటువంటి ఆస్పెక్ట్స్‌ని కూడా మనం కన్సిడర్ చేయకూడదు. అంటే అది పలానా ఇంకో మందు కావచ్చు, ఇంకో ఆయుర్వేదం అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, ఏదైనా కూడా లిమిటెడ్‌గా తీసుకోవాలి. డాక్టర్ గారి సలహా మేరకు పర్యవేక్షణలో ఉంటూ తీసుకుంటే ఎలాంటి ప్రమాదము లేదండి. మంచిది అని చెప్పి ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఏదైనా డేంజరే. డేంజరే. ఇప్పుడు ఆవాలుంటాయి. మన కూరగాయలు 1, 2 ఏసుకుంటే సరిగ్గా దాని బావుంటది. రుచి బావుంటుంది. హ్మ్. మిరియాలు, ఆవాలు హ్మ్. దాని రుచి అంతవరకే. చాలా మంచిదట మిరియాలేసుకోవాలి. ఇంత గుప్పెడు తీసుకొని తినగలమా? లేదు. లేదు. సో, అది మళ్ళీ కొత్త ప్రాబ్లమ్. కొత్ ఏం లేదు, సింపుల్ ప్రాబ్లమ్. గ్యాస్ట్రైటిస్ వస్తుంది. ఒక 10 మిరియాలు రోజుకో 4, 5 సార్లు నమిలామనుకోండి గ్యాస్ట్రైటిస్ వస్తుంది. అప్పుడు ఏంటండి సొల్యూషన్ అంటే జీవితాంతం ఒక మాత్ర. లైఫ్ టైమ్ ఒక యాంటాసిడ్ మాత్ర మింగుతూనే ఉండాలి. అలాంటి కాంప్లికేషన్స్ వీటి వల్ల రావచ్చండి. సార్ మనము ఈ హెపటైటిస్ బి గురించి మాట్లాడుకుంటున్నాం. సో, అది లివర్‌కి సంబంధించింది అని చెప్పారు. సో, ఇది వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందా? రైట్ అండి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఇది హెపటైటిస్ బి ట్రాన్స్‌మిషన్ ఎలాగో అనేది బ్లడ్ రూట్ ద్వారా కానివ్వండి, టాటూస్ వాడే వాళ్ళ దగ్గర నుంచి కానివ్వండి, ఇంజెక్షన్స్ రూపంలో కానివ్వండి, ఇలా రకరకాలుగా మనం చెప్పుకున్నాం. అలాగే హస్బెండ్‌కి ఉన్నట్టయితే వైఫ్‌కి, వైఫ్‌కి ఉన్నట్లయితే హస్బెండ్‌కి, అలా లైఫ్ పార్ట్నర్ మధ్య కూడా ఇది సంక్రమిస్తుంది. అంతేకాకుండా వీళ్ళకు పుట్టబోయేటువంటి పిల్లలకు కూడా హెపటైటిస్ బి వచ్చేటువంటి అవకాశము 100% ఉంటుంది. అంటే పేరెంటల్ హిస్టరీలో ఉన్నట్లయితే ఆ పిల్లలకు ఖచ్చితంగా హెపటైటిస్ బి అనేది వస్తుంది. ఇక ఇది అందరికీ ప్రాణాంతకం గాదు. ఒక్కోసారి కొందరికి ప్రాణాంతకంగా మారుతుంది. వచ్చిన ఓకే. అందరికీ ప్రాణాంతకం అనలేము. సర్వైవల్‌తో బాగున్న వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఎప్పుడు ఇబ్బంది అనంటే, వైరల్ లోడ్ అనేది బాగా ఎక్కువగా పెరిగినప్పుడు. సాధారణంగా ఉండాల్సిన వైరల్ లోడ్ 500, 600 వరకు ఉంటే పర్వాలేదు. కొందరికి వేల సంఖ్యలో ఈ వైరల్ లోడ్ పెరుగుతూ వస్తుంది. అలాంటి వ్యక్తులకు మాత్రము లివరు రోజు రోజుకి ఎక్కువ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు అది ప్రమాదకరంగా మారుతుంది. సో, వంశపారంపర్యంగా వచ్చినప్పటికీ కూడా ఆహ్, కొ లైక్ మ్యారేజ్ చేసుకోబోతున్నారు. అలాంటి సమయంలో కూడా ఈ పరీక్షను చేయించుకోవడం మంచిది. అలాగే మనం బ్లడ్ డొనేషన్ చేస్తాము. బ్లడ్ డొనేషన్ చేసిన తర్వాత మనం డొనేట్ చేయగానే వెంటనే ఆ బ్లడ్‌ని వేరే వాళ్ళకి ఇవ్వడం జరగదు. అందులో ఈ వైరస్ ఏమైనా ఉందా? హెపటైటిస్ బి వైరస్ ఉందా? హెచ్ఐవి వైరస్ ఉందా? ఇలా కొన్ని వైరస్ పరీక్షలు చేస్తారు. అందులో ఏ ఒక్కటి పాజిటివ్ వచ్చినా మనం డొనేట్ చేసినటువంటి బ్లడ్ ఎవరికీ ఉపయోగపడదు. పారబోస్తారు. సో, ఆ విధంగా ఈ వైరస్ అనేది అంత మొండిదనమాట. అదే ఈ హిమోగ్లోబిన్ అనేది కాస్త హెచ్చుతగ్గులున్నా తీసుకుంటారు, నలుగురికి ఉపయోగిస్తారు. కానీ ఈ వైరస్ ఉన్నట్లయితే ఆ రక్తం ఎవరికీ హెల్ప్ అవ్వదు. ఎంత యూనివర్సల్ డోనార్ ఉన్నా కూడా ఎటువంటి హెల్ప్ అవ్వదనమాట. సో, ఆ వైరస్ అనేది అంత మొండిది, ప్రమాదకరమైనది. వయస్సుతో నిమిత్తం లేకుండా కూడా అది ప్రమాదకరంగా మారుతుంది. సార్ దీనికి అంటే వ్యాక్సిన్స్ కూడా ఏమైనా ఉన్నాయా? రైట్ అండి. దీనికి 3 రకాలుగా డోసెస్‌లో వ్యాక్సిన్ ఇస్తాం. మనం కోవిడ్ టైంలో వ్యాక్సిన్ వేసుకున్నట్టుగానే దీనికి ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ అలాగే బూస్టర్ డోస్ అని అంటాము. బూస్టర్ డోస్ అనేది 1 సంవత్సరం తర్వాత ఇచ్చేటువంటి డోస్ అనమాట. ఆ విధంగా ఈ 3 డోసులు దీనికి వ్యాక్సిన్‌కి వాడినట్లయితే వైరల్ అనేది అటాక్ కాకుండా ఉంటుంది. అంటే రాని వ్యక్తికి ఇది హెల్ప్ అవుతుంది వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేరెంటల్ హిస్టరీలో ఉంది. పుట్టిన పిల్లాడికి, అబ్బాయికి వచ్చే అవకాశాలు ఎక్కువ.
కానీ వాడి బ్లడ్ టెస్ట్ చేస్తే లేదు. అది హ్యాపీ. వెంటనే పిల్లోడికి వ్యాక్సిన్ తీసుకోవాలి. అందుకే హెపటైటిస్ బి వ్యాక్సిన్స్ అనేవి తక్కువ ఏజ్ పిల్లల్లో కూడా ఇస్తూనే ఉంటారు. ఓకే. 5 ఏళ్ల, 10 ఏళ్లలో పిల్లల్లో కూడా హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇస్తూ ఉంటారు. సో, భవిష్యత్తులో ఆ వ్యాక్సిన్ ఆ వైరస్ బారిన పడకుండా ఇది హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇక వచ్చింది అనుకుందాం. ఒక వ్యక్తికి హెపటైటిస్ బి వచ్చింది. మరి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఉపయోగమా అనేది చాలా మందికి ఉండేటువంటి డౌట్. వచ్చిన తర్వాత వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల పెద్దగా ఉపయోగం పడదు. కానీ నష్టం లేదు. నష్టం వాటిల్లదు. సో, ఓకే. తీసుకున్నా తీసుకోవచ్చు. ఏ గోల లేదు. కాబట్టి అదేం ఇంపాక్ట్ పడదు. కానీ రాని వ్యక్తికి తీసుకోవడమే ఉపయోగం. అసలు వ్యాక్సిన్ అంటేనే వ్యాధి రాకుండా తీసుకునేది అని తీసుకుని. అర్థం. హ్మ్. సో, ఆ విధంగా మనకు హెల్ప్‌ఫుల్‌గానే ఉంటుంది. వ్యాక్సిన్స్ కూడా చాలా వరకు హెల్ప్‌ఫుల్‌గానే ఉంటాయి. కాకపోతే దాని డోస్ కంప్లీట్ చేయాలండి. దాని బూస్టర్ డోస్ అన్నాం గదా! ఆ డోసెస్ అన్నీ కంప్లీట్ చేసుకుంటే మాత్రం అది ఆ వైరస్ బారిన పడకుండా మనకు కాపాడతాయి అవి. సరే ఈ హెపటైటిస్ బి ఉంటే స్కిన్ ఎలర్జీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పుడు కొన్ని కేసెస్ మనం చూస్తూ ఉంటాం. సాధారణ స్కిన్ ఎలర్జీ లాగే ఉంటుంది. చేతులకు, కాళ్ళకు చిన్న చిన్న దద్దుర్లు, కురుపులు, పుండ్లు, మంటలు వస్తూ ఉంటాయి. అవి డాక్టర్ గారి దగ్గరికెళ్తే టాబ్లెట్ ఏసుకున్న రోజులు బావుంటుంది. 2 రోజులు టాబ్లెట్ వాడకపోయేసరికి మళ్ళీ ఎలర్జీ స్టార్ట్ అయిందండి అంటారు. సో, అలా ఎంతకాలం? నెలలు, 6 నెలలు, ఏడాది, 2 ఏళ్ళు, 5 ఏళ్ల నుంచి కూడా నాకు దురదలు తగ్గట్లేదండి అనేటువంటి మొండి కేసెస్‌ని కూడా నేను చూసాను. ఓకే. ఇలా ఈ చర్మ సమస్య మొండిగా ఏళ్ల తరబడి లొంగకుండా ఉంటే, లివర్ ఏదో ఒక స్థితిలో డ్యామేజ్ అవుతుంది అని అర్థం. సో, లివర్ తాలూకు పరీక్షలు చేయించుకోవాలి. లివర్ ఫంక్షన్ టెస్ట్ అని అంటాము. ఆ పరీక్షలు చేయించుకోవాలి. అంతేకాకుండా లివర్ డ్యామేజ్ అవుతున్నప్పుడు అంటే ఈ హెపటైటిస్ బి లాంటి వ్యాధుల్లో ఉన్నప్పుడు లివర్ డ్యామేజ్ అవుతుంటూ ఉంది. సో, ఆ క్రమంలో కూడా ఇలా స్కిన్ ఎలర్జీ రియాక్షన్స్ రావడం అనేది సహజంగా కనపడుతుంది. సో, లివర్ డ్యామేజ్‌కి, స్కిన్‌కి పూర్తి స్థాయిలో లింక్ ఉంది. లివర్ డ్యామేజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా స్కిన్ ఎలర్జీస్ వస్తాయి. సో, మనం దీన్ని ఈ స్కిన్ ఎలర్జీని కన్సిడర్ చేసి ఆయింట్‌మెంట్ పూస్తే తగ్గదు. ఆ లివర్‌ని టార్గెట్ చేసేటువంటి మందులు వాడుకోవాలి. అప్పుడు ఆ లివర్ ఎలా అయితే మెరుగవుతుందో, ఈ చర్మ సమస్య అలా తగ్గుతూ వస్తుంటుంది. సో, ఖచ్చితమైన రిలేషన్ ఉంటుందండి. అందుకే చర్మ సమస్యలు డాక్టర్ గారు కూడా ఎప్పుడు లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించండి అని చెప్తారు. ఓకే. స్కిన్ ఎలర్జీస్ ఏవొచ్చినా డాక్టర్ దగ్గరికెళ్తే లివర్ టెస్ట్ కూడా సజెస్ట్ ఉంటుందండి. జేస్తారనమాట. అదండి. ఓకే సార్. సార్ ఈ లివర్ గూడా అంటే డోనర్స్ ఉంటారా దీనికి? ఒకవేళ తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయినా ఉంటాయా? లేదా అది ప్రాపర్‌గానే వర్క్ చేస్తుందా? ఇప్పుడు లివర్ డ్యామేజ్ అవుతున్నప్పుడు ఒక కారణం మనం మాట్లాడుకున్నటువంటి హెపటైటిస్ బి అండి. హ్మ్. ఇది కాకుండా కొన్ని కారణాలు లైక్ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునేటువంటి వ్యక్తులు, లేదా ఇప్పుడు కొందరు ఎలా ఉంటారంటే తలనొప్పొచ్చింది, ఒళ్ళు నొప్పులొచ్చాయి. వెంటనే ఇంట్లో డోలో టాబ్లెట్ యేసుకుంటారు. డోలో టాబ్లెట్ యేసుకోగానే రిలీఫ్ ఉంది. చలో బావుంది. ఇంక డాక్టర్ దగ్గరికెళ్ళడం ఎందుకు? బికాజ్ డాక్టర్ గారి దగ్గరికెళ్తే స్కానింగ్ అంటారు, పరీక్షలంటారు. అవును. సో, అన్ని ఖర్చులు నాకెందుకు? ఈ టాబ్లెట్ అయితే రూ. 1 వచ్చేస్తుంది. లేదా రూ. 2 వచ్చేస్తుంది. అని ఈ టాబ్లెట్‌ని వ్యక్తిగతంగా డోలో మాత్రం యేసుకుంటారు. చలో ఈ రోజు వరకు బావుందండి. ఇలా నొప్పి వచ్చిన ప్రతిసారి టాబ్లెట్ వేసుకుంటూ పోతే ఏమవుతుంది? అన్నెసెసరీగా ఇది పెయిన్ కిల్లర్ లాగా పనిచేసి అన్నెసెసరీగా బాడీలో అక్యుములేట్ అవుతుంది. ఇది లివర్ డ్యామేజ్ చేస్తుంది. అన్నెసెసరీగా లివర్ డ్యామేజ్ చేస్తుంది. హ్మ్. మనం రూ. 2 మాత్రే అనుకుంటాం కానీ, మితిమీరి వాడడం వల్ల లివర్ లివర్ పాడైపోతుంది. పాడైపోతుంది. కాబట్టి ఈ మాత్ర డాక్టర్ గారి సలహా లేకుండా కూడా వాడకూడదు. మన దేశంలో అంటే టాబ్లెట్స్ విచ్చలవిడిగా దొరుకుతాయి కాబట్టి కొంటాం, వేసుకుంటాం. కానీ బయట కంట్రీస్‌లో అలా ఉండదు. డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ లేనిది ఇవ్వరు. ఈవెన్ డోలో మాత్రైనా కూడా ఒకటో, రెండో డాక్టర్ గారి సలహా మేరకే ఇస్తారు తప్పించి, షీట్ టు షీట్ అమ్మరు, వీళ్ళు కొనరు. అలా ఉంటుందనమాట. సో, అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నామంటే, ఎక్కువ మందులు ఏది వాడినా కూడా అది లివర్ పైన డ్యామేజ్ చేస్తుంది. ఇప్పుడు కొన్ని కేసెస్ ఉంటాయి. ఆల్కహాల్ అధికంగా తీసుకునేటువంటి వ్యక్తులు కావచ్చు, టాబ్లెట్ వల్ల కానివ్వండి, లివర్ డ్యామేజ్ అవుతుంది. ఇక్కడనే డోనర్ అనే విషయం వస్తుంది. లివరు పాడైందనుకోండి, కొంతమేర పార్షియల్‌గా అంటే ఒక 20, 25% పాడైందనుకోండి. వేరే వ్యక్తి అంటే సేమ్ గ్రూప్ బ్లడ్ గ్రూప్ సంబంధించిన వ్యక్తి లేదా రక్త సంబంధీకులు దానం చేస్తే ఆ లివర్‌ని అతకబెట్టి ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారనమాట. అంటే ఓకే. ఆ లివర్ కోలుకునేందుకు అది హెల్ప్ అవుతూ ఉంటుంది. ఆహ్, అది కోలుకున్నప్పుడు కూడా కొంత మాత్రలు వాడుతుంటే ఆ వ్యక్తి లైఫ్ పెరిగేందుకు అవకాశాలుంటాయి. సో, ఈ సరైనటువంటి డోనర్ అంటే రక్త సంబంధీకులు. ముఖ్యంగా మనము కొంతకాలం క్రితం మనం చూసినట్లయితే ప్రముఖ నటుడు 'ఏవిఎస్' గారిది తన లివర్ డ్యామేజ్ అయినప్పుడు వాళ్ళ అమ్మాయే ఇచ్చింది. ఓకే. సో, ఆ విధంగా కొన్ని కేసెస్ మనం చూస్తుంటాం. టీవీలో, పేపర్‌లో కూడా చూస్తుంటే డోనార్‌ని బట్టి కూడా లివర్ కోలుకోవడం అనేది జరుగుతూ ఉంటుందనమాట. సో, అలా అతుక్కొని అది కోలుకున్నది లివర్ అంటే హ్యాపీ. లేదు అంటే ఆ డ్యామేజ్ ఇంకా డొనేట్ చేసిన వ్యక్తికి కూడా ఉపయోగకరంగా ఉండదు. అంత డేంజరస్ అనమాట. సో, దాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటారు. లివర్‌కి సంబంధించి ఫైబ్రో స్కాన్ అనేటువంటి ఒక పరీక్ష ఉంటుందండి. ఈ ఫైబ్రో స్కాన్ పరీక్షల్లో లివర్ లోపలి యొక్క కణజాలాలు ఏమైనా దెబ్బతిన్నాయా?
రక్తనాళాల్లో ఏమైనా బ్లాక్ ఉందా? దానివల్ల అది ఫిల్టరేటింగ్ యాక్టివిటీ ఏమైనా కోల్పోతుందా? ఇలాంటి అంశాలు తెలుస్తాయన్నమాట. సో, దాన్ని బేస్ చేసుకుంటే ఇంకా ఈజీగా మనం జాగ్రత్తలేవి తీసుకోవాలనే అంశాలు చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ లివర్ హెల్తీగా ఉండాలి అంటే పెయిన్ కిల్లర్‌లు, యాంటీబయాటిక్‌ల వాడకం తగ్గించాలి. ఆల్కహాల్ లాంటి అలవాట్లుంటే దూరంగా ఉండాలి. సగటున ప్రతిరోజు 3-5 లీటర్ల వరకు వాటర్ తీసుకోవాలి. ఆకుకూరలు, పళ్ళు అధికంగా తీసుకోవాలి. ఫ్రూట్ ప్రతిరోజు ఒక్క పండైనా తినాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ అండి. బాదం పప్పు, జీడిపప్పు, అంజీర్ లాంటివి కూడా రోజు 2, 3 తీసుకున్నా కూడా లివర్ ఆరోగ్యకరంగా ఉంటుంది. చర్మానికి సంబంధించిన సమస్యలను కూడా కంట్రోల్‌లో పెట్టేందుకు ఈ డ్రై ఫ్రూట్స్ హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి. అయితే ఇవన్నీ చాలామంది బిజీ షెడ్యూల్‌లో ఓపిక చేసుకొని తినేందుకు కుదరదనో, ఇష్టపడకపోవడం జరుగుతుంది. కానీ కాసేపు 24 గంటల్లో ఒక్క 10 నిమిషాలు మనకంటూ మనం కేటాయించుకుంటే పెద్ద పెద్ద మందులు, పెద్ద సర్జరీలు, ఏ కాంప్లికేషన్స్ అక్కర్లేకుండా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చండి. చాలా బాగుంది సార్. అంటే ఆహారపు అలవాట్ల ద్వారా కూడా మనం ఈ లివర్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ వల్ల స్కిన్ ఎలర్జీస్ కూడా రావంటున్నారు. అదండి. నిజం సార్, మీరు చెప్పింది 100% కరెక్ట్. మాకు టైం లేదు, తినడానికి టైం లేదు, ఉరుకుల పరుగుల జీవన విధానం అయిపోయి తినాల్సింది పక్కకు పెట్టేసి లాస్ట్ స్టేజ్‌లో డాక్టర్ దగ్గరికొస్తారు. అంతేనండి. మీరన్నట్టు ఆ లాస్ట్‌కొచ్చేసరికి ఏమవుతుంది, అది తగ్గడానికి టైం పడుతుంది. పడుతుంది. అప్పుడు ఎవరిని నిందిస్తారు? యాహ్! అది జరిగిపోతుంటుందండి అట్లా. ఓకే. సో, బావుంది సార్. మరి ఇది మీరు రక్త సంబంధికులే ఇవ్వచ్చు అన్నారు కదా! సో, వాళ్ళు కాకుండా వేరే వాళ్ళ దగ్గర నుండి మనం తీసుకోవడానికి లేదు. అంటే ఇక్కడేంటంటే అండి, డోనర్ ఎప్పుడు కూడా మెయిన్‌గా రక్త సంబంధికులే ఇస్తారు. బికాజ్ బయట వాళ్ళది యాక్సెప్ట్ చేయదు. ఒకవేళ ఇప్పుడు బయట వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో డోనర్ ఇచ్చారనుకుందాం. శరీరం స్వీకరించదు. ఓకే. సేమ్ అంటే రక్త సంబంధికులదైతేనే యాక్సెప్ట్ చేస్తారు. అంటే దీంట్లో కొన్ని పరీక్షలుంటాయండి ఇంటర్నల్‌గా చెప్పుకునేటివి. యాంటిజెన్, యాంటీబాడీ సంబంధించినవి, యాంటీబాడీస్‌కి సంబంధించినటువంటి పరీక్షలు డీప్‌గా ఉంటాయన్నమాట. అంత డీపర్ వ్యూవర్స్‌కి అన్నెసరీ అవుతుంది. సో, ఆ పరీక్షలనేవి కేవలం రక్త సంబంధికుల్లోనే మ్యాచ్ అవుతాయన్నమాట. ఓకే. సో, అలా తీసుకోవడం వల్లనే ఉపయోగం. బయట వాళ్ళదేంటంటే అప్పుడు ఇచ్చిన వ్యక్తికి కూడా నష్టమే. అంటే బయట వాళ్ళే తీసుకుంటే, రక్త ఓకే. సంబంధికులు కాకుండా బయట వాళ్ళే తీసుకుంటే ఇచ్చిన వ్యక్తికి కూడా వృధానే, ఈ శరీరం యాక్సెప్ట్ చేయదు. అప్పుడేమవుతుందంటే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. బయట వ్యక్తి నుంచి మనం చేసినా కూడా ఒక 10, 15 రోజులు బావుంటుంది. ఆ తర్వాత ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే, ఆ బయట నుంచి వచ్చినటువంటి ఫారెన్ ఆబ్జెక్ట్‌ని శరీరం యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు మనకు చెవిలో ఏదో ఒక చిన్న పురుగో ఏదో ఎళ్ళిందనుకోండి, అది బయటికెళ్ళేదాకా మనకు ఒక రకంగా అన్‌ఈజీనెస్ ఉంటుంది. ఒక చిన్న ముల్లు గుచ్చుకుందనుకోండి, చేతికో, కాలుకో ఒక చిన్న ముల్లు గుచ్చుకుంది. శరీరంలో అది ముల్లు గుచ్చుకున్న తర్వాత దాన్ని మనం తీయకుండా అలాగే ఉంచితే చుట్టూ పస్సు ఏర్పడుతుంది. చీము మొత్తం ఏర్పడుతుంది. కాయలాగా అవుతుంది. నొప్పి పెడుతుంది. ఆ తర్వాత పగులుతుంది. పగిలి చీమెళ్ళిపోతుంది. చీముతో పాటు ముల్లు వెళ్ళిపోతుంది. సో, శరీరం ఏంటంటే ఏ ఫారెన్ బాడీని గూడా అంత తొందరగా యాక్సెప్ట్ చేయదు బయట నుంచి వచ్చిన దాన్ని. సో, స్వతహాగా దాన్ని తోసేస్తుంది. చెవిలో ఉండేటువంటి పురుగు వెళ్ళినా కూడా, ముల్లు గుచ్చుకున్నా కూడా దాన్ని తోసేస్తుంది. సో, ఇదే లాజిక్ అండి. బయట నుంచి వచ్చినటువంటి డోనర్ నుంచి వచ్చినటువంటి లివర్‌ని శరీరం తొందరగా యాక్సెప్ట్ చేయదు. అదే రక్త సంబంధికుల్లో కొంత మ్యాచ్ అవుతుందని చెప్పాను గదా! అప్పుడు అది కొంత మేర యాక్సెప్ట్ చేసేందుకు సిద్ధంగా అవుతుంది శరీరం. సో, దానివల్ల అది అవతల వాళ్ళకి కూడా ఇబ్బందికరంగా మారొచ్చండి. అప్పుడు వంశపారంపర్యంగా ఉన్న వాళ్ళు తీసుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. ఉండకుండా ఛాన్సెస్ ఉన్నాయా సార్? రైట్ లేకపోతే అండి. రావచ్చంటారా? రైట్ అండి. అంటే సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగిన తర్వాత ఉండేటువంటి అవకాశాలు ఒక 10-20% వరకు ఉంటాయండి. అంటే ఓకే. కాపాడుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఎక్కువగా ఇప్పుడు ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగిన తర్వాత నేను ఇదివరకులాగే ఉన్నానన్నట్టుగా ప్రతి ఆహారాన్ని తీసుకుంటా అంటే నడవదు. ప్రతి ఇష్టం వచ్చినట్టు నడుస్తాను, పరిగెత్తుతాను, గెంతుతానంటే కుదరదు. సో, కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిస్ ఉన్న వ్యక్తికి చెప్తాము. డయాబెటిస్ ఉన్న వ్యక్తులు అత్యంత కామన్‌గా ఒక మాట అంటూ ఉంటారు. డాక్టర్ గారు మీరు మాత్రలు ఇస్తున్నారు కదా! నేను అన్నీ తినొచ్చా అంటారు. అది కాదు బాబు, నీకు మాత్ర ఇస్తున్నా షుగర్ అదుపులో ఉంది. అయినప్పటికీ కూడా నువ్వు స్వీట్స్ తినొద్దు అంటాము. వ్యక్తి యాక్సెప్ట్ చేయరు. మరి అన్నీ బావుంటే నేను మీ దగ్గరికెందుకొస్తున్నాను? ఈ రకంగా ఉంటుంది. బట్ యాక్సెప్ట్ చెయ్యాలి. డాక్టర్ గారు చెప్పింది పాటించాలి. ఆయనేం ఊరికే సరదాగా చెప్పట్లేదుగా మన ఆరోగ్యం కోసమే చెప్తున్నారు అని. సో, అదే విధంగా ఈ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అయినప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలుంటాయి. ఆ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. డైట్ మేనేజ్‌మెంట్ ఉండాలి. ముఖ్యంగా లీఫీ వెజిటబుల్స్ ఉండాలి. ఉడకబెట్టినటువంటి కూరగాయలు ఇటువంటివి అధికంగా తీసుకోవాలి. చల్లటి పదార్థాలకు దూరంగా ఉండాలి. ఆల్కహాల్, మసాలా వేపుళ్ళకు దూరంగా ఉండాలి. నిద్ర కరెక్ట్‌గా ఉంచుకోవాలి. ఇవన్నీ కొన్ని జాగ్రత్తలుంటాయి మేడం. సో, అన్ని జాగ్రత్త పాటిస్తే ఈ ఇబ్బందులేమి రావు. కాంప్లికేషన్స్ ఏవి రావు. సార్, ఈ హెపటైటిస్ బి అనేది తగ్గించే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయంటారు? రైట్ అండి.
ఈ వైరస్ ఒకసారి అటాక్ అయిందనుకోండి, చాలా మొండిది అని మనం చెప్పుకున్నాం. తొందరగా తగ్గదు. దాని వైరల్ లోడ్ తగ్గించేందుకు చాలా రకాల ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంటుందని. దీంట్లో ఈ డైట్ మేనేజ్‌మెంట్‌తో పాటు మెడిసిన్స్ కూడా రెగ్యులర్‌గా వాడుకోవాలి. ముఖ్యంగా ఈ వైరల్ లోడ్ తగ్గేందుకు మన దగ్గర హోమియోపతి మందుల్లో చాలా చక్కని మందులుంటాయి. రెగ్యులర్‌గా కొంతకాలం పాటు, కొన్ని నెలల పాటు వాడుకున్నట్లయితే వైరల్ లోడ్‌ని చాలా వరకు నెగెటివ్ తీసుకురావచ్చు. సో, అలా నెగెటివ్ తీసుకొచ్చింది మళ్ళీ పాజిటివ్ వచ్చే అవకాశం ఉందా అంటే కొంత మేర ఉంటుంది. 1-2% వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. మిగతా అన్ని కేసెస్‌లో కూడా ఈ వైరల్ లోడ్‌ని కంప్లీట్ నెగెటివ్ చేయొచ్చు. హోమియోలో మెడిసిన్స్ ఎలా అంటే పూర్తి ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ నుంచి తయారు చేసినటువంటి మందులుంటాయి. కాబట్టి దాంట్లో అల్ట్రా మాలిక్యులర్ డైల్యూషన్ థెరపీ ద్వారా వైరల్ లోడ్‌ని మాత్రమే, వైరస్‌ని మాత్రమే టార్గెట్ చేసే మందులుంటాయి. ముఖ్యంగా కొన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి. రుమటైడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, ఎస్ఎల్ఈ అనేటువంటి కీళ్ళవాతం కానివ్వండి, ఎస్ఎల్ఈ, రుమటైడ్ ఆర్థరైటిస్ లేదా సోరియాసిస్ కానివ్వండి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్‌లో వీటిల్లో ఎగ్జాక్ట్‌గా టార్గెట్ చేసే దిశగా అంటే ఏ కారణం చేత వస్తుందో ఆ కణాలనే టార్గెట్ చేస్తూ తగ్గించేటువంటి మందులు దీంట్లో హోమియోపతిలో ఉంటాయి. ఆ విధంగా ఈ హెపటైటిస్ బిలో వైరస్‌ని తగ్గించేటువంటి మెడిసిన్స్ కూడా హోమియోలో ఉంటాయి. సో, ఒక స్ట్రెచ్‌లో ఒక 5, 6 నెలల పాటు నుంచి ఒక ఏడాది పాటు రెగ్యులర్‌గా వాడుకుంటే మాత్రం వైరస్ కంప్లీట్‌గా తగ్గుతుందండి. భవిష్యత్తులో మళ్ళీ వైరస్ పెరగకుండా కూడా కాపాడుకోవచ్చు. వీటికి క్లోజింగ్ డోసెస్ ఉంటాయి. వాటిల్లో రోబోటిక్ పిల్స్ అని ఉంటాయి హోమియోలో. అవి కాస్త రెగ్యులర్‌గా వాడుకుంటూ, అంటే డాక్టర్ గారి పర్యవేక్షణలో వాడాలి. సొంతగా మెడికల్ షాప్‌కి తెచ్చుకొని వాడినట్టుగా కాకుండా సరైన ఒక ప్రోటోకాల్ పద్ధతిలో వాడుకుంటే మాత్రం తప్పకుండా హెపటైటిస్ బి అనేది కంప్లీట్ నెగెటివ్ వస్తుంది. అలా నెగెటివ్ వచ్చినటువంటి కేసెస్ కూడా నా దగ్గర చాలా ఉన్నాయి. మీలో ఎవరికి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఆ వైరస్ తాలూకు నెగెటివ్ వచ్చిన రిపోర్ట్స్ కూడా వ్యక్తిగతంగా మీకు వాట్సాప్‌లో పంపించమన్నా కూడా పంపిస్తాము. సో, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసుకోవచ్చు. దానికి అనుగుణంగా మనం ఇది పూర్తి సొల్యూషన్ అనేది ఉంటుందండి. ఎందుకంటే సొల్యూషన్ ఉంది అని తెలియక మార్కెట్‌లో రకరకాల మందులు వాడేస్తుంటాం. ఎవరు చెప్తే వాళ్ళ దగ్గరికెళ్ళిపోతుంటాం. ఎన్నెన్నో ప్రయత్నాలు, ఎన్నెన్నో మార్గాలు ఎళ్ళిపోతుంటాం. ఇక్కడేందంటే అన్నెసెసరీ కాంప్లికేషన్స్‌ను కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతుంటాం. అదే ఒక రైట్ డాక్టర్ గారి చేతిలో పడ్డామనుకోండి, ఈ కాంప్లికేషన్స్, ఈ గోలలేవి ఉండవు. తప్పకుండా మంచి రిజల్ట్ అనేది మనకు హోమియో విధానంలో కనబడుతుంది. యాహ్! థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతంగా, చాలా చక్కగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారు. వచ్చినప్పుడు ఎలా ఉండాలో చెప్పారు. ముఖ్యంగా ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఎలా ఉండాలనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అసలు ఎలా ఉండాలి? హెపటైటిస్ బి ముఖ్యంగా సార్ ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. మరి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఎలా ఉండాలి? దానికి ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి? ఎంతో అద్భుతంగా తెలియజేశారు. మరి రేపు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరొక డాక్టర్‌తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.